నమస్తే విధుని స్వాగతం లక్ష్మణ సమాజం రంగారెడ్డి మరి జిల్లా కలెక్టర్ ఈరోజు మరి కేసీఆర్ చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేస్తున్న సందర్భంలో భారీ బహిరంగ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతోటి ఈ విషయంపై మాట్లాడడానికి రంగారెడ్డి టీఆర్ఎస్పీ వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ బంగారు శశికుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మొత్తం మీద ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వేల మంది ఈరోజు అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి రంగారెడ్డి జిల్లాలోనే అత్యాధునిక కలెక్టరేట్ ఈరోజు ఇక్కడ ప్రారంభం కానికి సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ గారు కూడా బయలుదేరారు. 2 గంటల ప్రాంతంలో ఈరోజు మనకు కలెక్టరేట్ ఆఫీసు ఓపెనింగ్ సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుంది. సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషపడే విధంగా మన దేశానికే ఆదర్శంగా ఉండేటువంటి ఛాయాచిత్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో చూపించడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అనవసరంగా ప్రాంతం కానీ అనవసరం ఇవి మతతత్వ ప్రయత్నాలు చేసి అనవసరంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పాలు చేసి మా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా బీజేపీ పార్టీ చేయడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నట్టు మనం కూడా అర్థం చేసుకోవచ్చు. జరిగేటువంటి మునుగోడు ఎన్నికల్లో కూడా అత్యధిక భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది 100% చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, వచ్చే జనాభా కావచ్చు, ప్రతి ఒక్కరు మునుగోడులో చూసిరు 3 ఏళ్ళు కనబడకుండా పోయిండు గెలిచిన ఎమ్మెల్యే. ఇప్పుడు 100% మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, మేము అభివృద్ధి పదంలోనే ఉంటామని చెప్పేసి ఈరోజు ప్రజానికం కూడా తెలియడం జరిగింది. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు కూడా సంతోషం ఉన్నారని చెప్పేసి మనం కూడా చెప్పుకోవచ్చు. 6 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లున్నది, 7 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లున్నది అన్న విషయం మనం అందరం కళ్ళకు కట్టినట్టు కూడా ఈరోజు చూస్తున్నాం. ఇదే మనము చెప్పుకోదగిన విషయం. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా ఈరోజు సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు. మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బంటి అన్న గారు కూడా శాయశక్తుల ఇబ్రహీంపట్నం నియోజకవర్గ డెవలప్మెంట్ కొరకు చేస్తున్నారు. మా బంటి అన్న గారు కూడా యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నమే కాదు మన తెలంగాణ స్టేట్ యూత్ ఐకాన్గా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మన ఇబ్రహీంపట్నం ప్రజల ముందు నిలబడి రానున్న రోజుల్లో కూడా అన్నగారు అత్యుత్తమ స్థాయి కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై బంటన్న. మరి కందుకూరు మండలం బాచుపల్లి సర్పంచ్ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. సో ఎంతమంది వచ్చారు మీ తరపున? సార్ మా గ్రామం నుంచి మా తరపున నుంచి ఒక 50 మందిని తీసుకురావడం జరిగింది సార్ ఈ కార్యక్రమానికి. ఎందుకంటే మాది మైసూరు నియోజకవర్గం కందుకూరు మండల్ బాచుపల్లి సర్పంచ్ని. మాకు మంత్రి గారు సబితేంద్ర రెడ్డి గారు గౌరవనీయులు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కని డెవలప్మెంట్ అనేది జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రకరకాల పథకాలని మన గౌరవనీయులు ఈ సభ గురించి చెప్పండి. ఈ యొక్క సభ చాలా విజయవంతంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే నియోజకవర్గం మహేశ్వరానికి అదేవిధంగా ఇబ్రహీంపట్నానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. లక్డికరపూర్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో చాలా ఇబ్బందులు ఉండే, అక్కడ వెళ్ళిన వారికి ట్రాఫిక్ సమస్యలు అదేవిధంగా పార్కింగ్ సమస్యలు చాలా ఉండే. కావున మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత పెద్ద సుమారుగా 60 కోట్లతో ఇక్కడ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క కలెక్టరేట్ భవనాన్ని ఇక్కడికి తీసుకురావడంలో మా యొక్క నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి సబితేంద్ర రెడ్డి గారి కృషి కూడా చాలా ఉందని చెప్పేసి మేమందరం కూడా గర్వపడుతూ ఉన్నాం సార్. మాకందరికీ కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కందుకూరు మండలం కానీ, మైసూరు మండలం కానీ, సరూనగర్ మండలం కానీ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటున్నటువంటి ఏరియా కాబట్టి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేమందరం కూడా మండలాల వారీగా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా చాలా చక్కగా పాలు పంచుకొని మరి చెప్పగానే కేసీఆర్ గారు మన దగ్గరికి వస్తున్నారని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్ భవనాన్ని ఓపెన్ చేస్తున్నందుకు మాకందరికీ సంతోషంగా ఉందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మహిళలు కూడా మరి మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు దగ్గరగా అంతే కూతవేటు దూరంలో ఈ యొక్క కలెక్టరేట్ భవనం ఏర్పాటు కావడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా రైతులకి అదేవిధంగా భూములకు కూడా మంచి విలువలు వస్తాయని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రసంగించేటువంటి ముఖ్యమైనటువంటి ప్రసంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా యొక్క ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా యొక్క పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ కానీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కానీ ఈ కాన్స్టిట్యున్సీల యొక్క డెవలప్మెంట్ గురించి చాలా చక్కగా అన్ని రకాలుగా వివరిస్తారని చెప్పేసి మేమందరం
మేమందరం ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా మేమందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ మీ ద్వారా. కందుకూరు మండలం దెబ్బడగూడ సర్పంచ్ శ్రీ జంగే గారు, మాజీ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ జంగే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో గులాబీ సెట్ వేసుకొని గులాబీస్తూ మనతో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? కలెక్టరేట్ మీ దగ్గరలోకి వచ్చింది, భూముల ధరలు పెరిగే అవకాశం ఉందా? సో సామాన్యునికి అందుబాటులో ఉంటుందా? దెబ్బడగూడ మండలం దగ్గర మాకు కందుకూరు మండలం ఈ కొంగరకు కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉండేది, ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఏ పని కాకుండా ఇబ్బందికి కాకుండా కేసీఆర్ ఇక్కడ తెచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇది ఎందుకంటే కలెక్టర్ ఆఫీసు మేము కూతబెడితే అందినంత దూరంలో ఏ లేడీస్ కానీ ఎవరు కానీ మరి వచ్చి పని చేసుకొని వెళ్ళిపోయేంత శక్తి ఇక్కడ మన కలెక్టర్ ఆఫీసు దగ్గర చేసినందుకు ఆయనకు ఎప్పుడు ఎలవేళలా మేము టీఆర్ఎస్ పార్టీకి మరి కేసీఆర్కి అందుబాటులో ఉండి మేము ఆయననే గెలిపించుకొని మేము ఇక్కడ ఉన్న భూములలో కానీ 1 ఎకరా ఉన్నా కానీ అర్ధ ఎకరా ఉన్నా కానీ కోటీశ్వరులాగా అందరికీ చేసినందుకు కేసీఆర్కు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవిలాల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా మరి చాలామందిని తీసుకొచ్చిన సందర్భంలో ఎలా అనిపిస్తుంది? చాలామంది కూడా ఇప్పుడే ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ కాలేదు, చాలామంది వచ్చారు, మీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా ఏమనిపిస్తుంది? ఈరోజు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, మరి అదేవిధంగా ఈ రంగారెడ్డి ప్రజల తరపున మా మహేశ్వరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, మరి అదేవిధంగా మా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మన మంత్రివర్యులు, మన రాష్ట్ర మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక పండుగ వాతావరణము. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 8 సంవత్సరాల నుంచి అంచెలంచెలంగా కూడా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ గత అన్ని డిస్టిక్లలో మరి ఈరోజు కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు నూతనంగా ఈ బిల్డింగ్లు చూసుకుంటే ఈరోజు ఒక పెద్ద ఈ అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయనిక ఈరోజు అన్ని గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి ఈరోజు తండోపతండాలుగా తరలి వస్తూ ఈరోజు దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది పైచీలుగా వస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇట్లాంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటా పోతే మరి కలెక్టర్ ఆఫీస్ దాదాపుగా మాకు ఇంత ముందుకు కలెక్టర్ ఆఫీసు మనం ఎక్కడ పోవాలంటే లక్కడికి పోయింది. గత ఇక్కడ నుంచి మేము ఒక 170-80 కిలోమీటర్ పోయేటకల్లా మా పనులన్నీ వృధా చేసుకుని ఉండేది. మరి ఇప్పుడు ఏముందంటే కొంగర కళ్యాణ్ దాదాపుగా మా విలేజ్లో ఇక్కడ ఉన్నటువంటి మండలాలందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్కి మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి మరి ఇంత మంచి ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఒక అభివృద్ధిని ఈ కలెక్టర్ ఆఫీస్ని ఇక్కడ తెచ్చి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు. మరి ఇందులో మా యొక్క రాష్ట్ర మంత్రి వర్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి మరి చొరవ ఎంతోగా ఉందని మరి ప్రత్యేకంగా మేము మా మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ మరి కౌన్సిలర్ అయినటువంటి మన భానుబాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మీ ఎమ్మెల్యేనే రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. సో మీ యొక్క నియోజకవర్గం అందుబాటులోనే కలెక్టరేట్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. మా దగ్గరికి కలెక్టరేట్ రావడం అనేది మా ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే ఈరోజు ఇక్కడ మా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ గారికి, మా మినిస్టర్ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మనకు ఇంతకుముందు కలెక్టరేట్ పోవాలంటే సిటీకి పోయి ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైపోయేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా మన పక్కనే అయ్యింది. ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతం ఈ కలెక్టరేట్ వల్ల మాకు ఉపాధి దొరకడంతో పాటు రెండోది మాకు ఏ సమస్య ఉన్నా మేము తొందరగా వచ్చే విధంగా మాకు చేయడం చాలా సంతోషం. దీనికి మా ఇబ్రాహీంపట్నం నుంచి సుమారుగా ఓన్లీ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ నుంచి 5,000 మందిని తరలి రావడం జరిగింది. వీళ్ళందరికీ ఏదైతే జనం తరలివచ్చిన జనానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరోసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎక్స్ జడ్పీటీసీ మల్లికార్జునరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో కలెక్టరేట్ మీకు పరిధిలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? కలెక్టరేట్ మా పరిధిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఔటర్ రింగ్ రోడ్కు నియర్ బై ఉండడం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు దాదాపు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి
అత్యంత దగ్గరగా మన కేసీఆర్కి ఉండడం వల్ల ఇక్కడ కలెక్టరేట్ ఇవ్వడం చాలా మంచి భవనం కట్టుకొని ఇక్కడ అన్ని ఆఫీసుల దగ్గర ఉండడం వల్ల ఎవరు వచ్చి పోవాలన్నా ఈజీగా ఉంటుంది. సిటీ లోపల ఎక్కడన్నా ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంటుండే, ఇక్కడ అన్ని రావడం ప్రజలు చాలా హర్షిస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే ఈ కలెక్టరేట్ వల్ల భూముల ధరలు కానీ సో సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే విషయం ఏమైనా ఉందా? ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ పడ్డప్పుడే ఒక రేంజ్కి వెళ్ళిపోయిన ధరలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కలెక్టరేట్ రావడం వల్ల పెద్దగా తేడా ఏం రాలేదు. అప్పుడున్న రేట్లే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు అదే ఉంది. సో పాలన పరంగా ప్రజల దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందా? అవును, ప్రజల దగ్గరకు వచ్చినట్టే కదా. ఎందుకంటే ఎక్కడో సిటీలో ఉండి ఎవరికి తెలవకుండా గల్లీలలో ఉన్న దానికన్నా జనం మధ్యకు వచ్చినట్టుగా ఉన్నది. ఇది అందరూ కూడా జనానికి దగ్గరకు ఉన్నది కాబట్టి జనం దగ్గరకు ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. సో ఆదిబట్ల మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ గోపాల్ గౌడ్ గారు ఉన్నారు. సో మీ యొక్క నియోజకవర్గం సమీపంగా కలెక్టరేట్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇలా కేసీఆర్ సభతో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఆదిబట్ల మున్సిపాలిటీ అదేవిధంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు ఈ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో తీసుకురావడానికి మా ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అయినా కానీ మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి కేసీఆర్ గారిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చినందుకు ఫస్ట్ కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకడానికి మా నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా అందరి నలుమూలల నుంచి 50 నుంచి 60 వేల మంది ఈ మీటింగ్కు రావడానికి తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఆదిబట్ల మున్సిపాలిటీలో కొంగర కళ్యాణంలో వచ్చినందుకు మేమందరం కూడా ఇక్కడ మంచి వచ్చాడో రైతులు కానీ రైతులకు ఇవాళ 4 కోట్ల 5 కోట్ల రూపాయలు ఇక్కడ వాల్యూ ఉంది. అది ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ కొంగర కళాంలో చాలామంది బీద రైతులు ఉన్నారు. కేసీఆర్ గారు ఇవాళ రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి రకరకాలుగా ప్రతి ఇంటికి ఏదో విధంగా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో అలాగనే తాళ్ళ మహేష్ గౌడ్ ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతంతో ఉన్నారు. చెప్పండి సార్, కలెక్టరేట్ కేసీఆర్ ఓపెనింగ్ ఈ రోజు జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? కలెక్టరేట్ రంగారెడ్డి జిల్లాలో ఈ తెలంగాణని చాలా ప్రతిష్టాత్మకంగా నియమించబడ్డది. 47 ఎకరాలల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో తెలంగాణలో ఎక్కడ కూడా లేదు కలెక్టర్ ఆఫీస్. ఇదంతా మా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి. అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అన్ని ఇప్పించి ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది. అందరికి సెంటర్లో ఉంది. ఇక్కడి ప్రాంతవాసులకు కానీ అందరికి అందుబాటులో ఉండి ఈ యొక్క కలెక్టరేట్ను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఎమ్మెల్యేలను ఒప్పించి చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మా ఒక్క నియోజకవర్గం నుంచి 60,000 జనాభాను తీసుకొని వస్తున్నారు. 60,000 మందిని వచ్చారు. ఇంకా వస్తూ ఉన్నారు జనాలు. వద్దంటే కూడా మా ఏరియాలో మా కలెక్టర్ ఆఫీస్ పడ్డది అనేది సంతోషం పట్టలేకొస్తారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వచ్చే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. 4వసారి మా ఎమ్మెల్యే గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నారు. మేడం ఒక బయట మేడం చూస్తున్నాం. మరి కలెక్టరేట్ మహాసభకు కలెక్టర్ ఓపెనింగ్ తర్వాత కేసీఆర్ గారు సభలో ప్రసంగిస్తున్న సందర్భంగా మరి ఇక్కడికి అందరూ కూడా బోనాలు, తెలంగాణ అంటే కట్టుబొట్టు బోనం, మరి ఈ యొక్క బోనాలతోటి మహిళలందరూ కూడా వందలాది మందిగా కూడా కేసీఆర్కు స్వాగతం పలికేటందుకు మరి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్మించినటువంటి కలెక్టరేట్ భవనాన్ని ఓపెనింగ్ ఉన్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో
అలాగనే స్థానిక మంత్రివారి ఆధ్వర్యంలో మరి ఇప్పటికే ఇక్కడికి చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, చెవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య, కలకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, అలాగే చూసినట్టయితే మరి మహేష్ రెడ్డి అందరూ కూడా ఈరోజు మరి ఇక్కడికి ఇప్పుడే సభ జరుగుతున్న సందర్భంలో సాయి చంద్ పాటలు ఆలపిస్తున్న సందర్భంలో మహిళలందరూ కూడా బోనాలు తీసుకొని వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి సెక్యూరిటీ అందరూ సో కర్తాల్ సర్పంచ్ కూడా మరి కలెక్టరేట్ ఓపెనింగ్కు మరి మహాసభకు వచ్చారు. వారంటే తెలుసు ఎలా అనిపిస్తుంది కలెక్టరేట్ మీకు హైవేకి దగ్గర మరి రింగ్ రోడ్ దగ్గర వెళ్ళడం వల్ల మరి ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉందా? ఈరోజు రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ భవనము ప్రారంభించడము చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గతంలో మేము మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు మరి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ వివిధ కార్యక్రమాలకు వివిధ కార్యాలయాలకు వెళ్ళాల్సినప్పుడు మాకు చాలా దూరం ఉండి చాలా ఇబ్బంది అయ్యేది. మరి మాకు కూతవేటు దూరంలో అంటే దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, అందులో ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపాన అన్ని వసతులు అదేవిధంగా అన్ని కార్యాలయాల సముదాయం ఒకే చోట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. పరిపాలనా సౌలభ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపాన ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా మా ప్రాంత శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి మా ప్రాంత ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ రాముల్ సార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కలెక్టర్ కార్యాలయం చాలా చూడముచ్చటగా ఉంది. మరి అదేవిధంగా ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడి నుంచి అందుతాయని ఆశిస్తూ ఉన్నాం. మునుగోడు రాజకీయం అన్న ఈరోజు మాట్లాడే అవకాశం ఉందా? అది మునుగోడు రాజకీయం గురించి మేము మాట్లాడేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు మాట్లాడరా అనేది మరి మాకు కూడా తెలియదు. ఒకసారి మరి ఏదైతే సభ ప్రారంభమవుతుందో సభ ప్రారంభమైన తర్వాత మరి మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను అదేవిధంగా తెలంగాణ యొక్క నిరుపేదల యొక్క సంక్షేమం నిరంతరం చూసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు మరి మనకు ఏ విధమైనటువంటి వరాలు ఇస్తారు అవన్నీ మనం మరికొద్ది సేపట్లో చూడబోతా ఉన్నాము వినబోతా ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా మనతో మాట్లాడతారు కనుక అందరం కూడా పిలుపులెత్తి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ అని ఎప్పుడు వినబడ్డా సరే భయ్యా నిద్రలో వినబడ్డా సరే
దామోదర్ గుప్తా గారికి, అట్లాగే దయానంద్ గుప్తా గారికి, కాళీ యాదవ్ గారికి, ప్రియతమ శాసనసభ్యులు అన్న యువకుడు జీవన్ రెడ్డి గారికి, పులిబిడ్డ ఎదురు చూస్తున్న లక్షలాది మంది కళ్ళు మన ప్రగతి రథ సారథి తెలంగాణ యోధుడు దేశ్కి నేత కేసీఆర్ కన్న నేల కన్నీళ్లను మునివేలతో తుడిచిన ఈ తల్లి తనయుడు కరువు నేలను మాగానిగా మార్చిన పెద్ద రైతు ముఖ్యమంత్రి పేద ప్రజల పెన్నిది తెలంగాణ రాష్ట్ర సాధకుడు బంగారు తెలంగాణ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకే ఒక్క నిమిషంలో హరిత తెలంగాణను నిర్మించిన ప్రగతి చట్టం కేసీఆర్ 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 ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ప్రగతిదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం తీర్చిదిద్దుతున్న మన నాయకుడు ఎదురు చూస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేసిండ్రు. ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ఎల్లవేళలా ప్రజలకు అంకిత భావంతో ఈ తెలంగాణ అభివృద్ధి దశలో దేశంలోనే మొదటి తెలంగాణకు ఎన్నో విధాల సహకారాలు అందించి ఈ అభివృద్ధిని చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ వేదిక మీదటువంటి గౌరవ మంత్రులు, అదేవిధంగా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరికీ మరొకసారి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మాకు ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున 8 శాసనసభ్యులు ఉన్నటువంటి యొక్క రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అభివృద్ధి దశలో ముందుకు పోతున్నది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యాన అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాను. రంగారెడ్డి జిల్లా 33 జిల్లాలో ఒక పెద్ద జిల్లాగా ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఈ యొక్క జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది, సారుకు అవగాహన ఉంది. అన్ని విషయాలు ఆలోచన చేసి మనకు అధికంగా మొత్తంలో పెద్ద ఎత్తున అభివృద్ధి దశలో నడపడానికి ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సమస్య వికారాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, అదేవిధంగా మేడ్చల్ కానీ సంబంధించినటువంటి సాగునీరు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆనాడు సార్ మాట ఇచ్చిన ప్రకారంగా ముందుకు పోతా ఉన్నారు. అన్ని విషయాలు ముందుకు పోయినాయి. ఇంకా ముందు ఖచ్చితంగా మనకు సాగునీరు రావడానికి అవకాశం ఉంది. మొన్న వికారాబాద్లో కూడా చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనకు వస్తాయని చెప్పి మాకు ఒక నమ్మకం, ఇలా రైతాంగం కూడా ఎదురు చూస్తూ ఉందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేనేమి చెప్పాలన్నా సార్కి పెద్ద ఎత్తున అవగాహన ఉంది కాబట్టి అవన్నీ విషయాలు నేను చెప్పకుండా అభివృద్ధి కోసం మేమందరం పాటుపడుతూ ఉన్నాం. కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా డెవలప్ అవుతాయి, అన్ని నియోజకవర్గాలు ముందుకు పోతాయని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చేత రంగారెడ్డి జిల్లాలో 44 ఎకరాల్లో ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చి మీ అందరి కూడా రావడం జరిగిందని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. గౌరవ మహిళలందరూ కూడా కూర్చోవాలి, అక్కడ ఒకసారి కూర్చోవాలి మీరందరూ కూడా. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినందుకు హర్షధ్వానాల్లో జై తెలంగాణ అందరు చేతులు లేవటాలు, మహిళలందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. చేతులు లేవటం తల్లులారా, జై కేసీఆర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, సభాధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారితో పాటు వేదిక మీద అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రంగారెడ్డి జిల్లా నలుమూల నుండి విచ్చేసిన మా అక్క చెల్లెలకు, మా అన్న తమ్ముళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈరోజు ఈ కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లాకి కలెక్టరేట్ అంటే ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితులలో హైదరాబాద్ కలెక్టరేట్కి వెళ్తే
ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుంటో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలుగా విడదీస్తూ ఈరోజు కలెక్టరేట్లు ఇనాగ్రేషన్ చేయడం, 15 రోజులలో రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, మేడ్చల్ సంబంధించిన 3 కలెక్టరేట్లను ఇనాగ్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు మన జిల్లాలో ఉన్న సమస్యలని గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు, తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయన్న వాళ్ళకి ఈరోజు తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా రంగారెడ్డిలో ఉన్న భూముల ధరలు తెలంగాణ అంతా పలుకుతా ఉన్నాయి. ఈరోజు నిజంగా ఈరోజు ఒక విజన్తో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. తప్పకుండా వారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి తెలియజేస్తూ, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంబరం ఉంటూ అభివృద్ధితోనే అందరి ఆనందం ఉంటూ సాగుతున్న మన అభిమాన నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం మీ అందరి కరతాళత్వాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మీకు ఇంత మంచి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించి అందించినటువంటి మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి రంగారెడ్డి జిల్లా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ముందుగా రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని చక్కటి నిర్మింపజేసుకున్నందుకు, ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నందుకు రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల్ని, అధికారులను, ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. ఇక్కడ భూముల ధరలు పడిపోతాయని, మనం దెబ్బతినిపోతామని, తెలంగాణ రాష్ట్రం వస్తే లాభం లేదని అనేక రకాలుగా చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కాదు, మనకు కరెంటు ఇవ్వనటువంటి వాళ్ళు, మంచినీళ్ళు ఇవ్వనటువంటి వాళ్ళు, పేదల సంక్షేమం చేయని వాళ్ళు, కంటి తుడుపు చర్యలు చేపట్టిన వాళ్ళే మనను గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినారు. కానీ మంచి ప్రయత్నం చేసి పట్టుదలతోని 14-15 సంవత్సరాలు పోరాడితే చాలా త్యాగాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత మనం రంగారెడ్డి జిల్లా సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, నేను ఎక్కువగా మీ టైం తీసుకోను. నేను చెప్పే 4 మాటలు మీరు వినాలే. మీ గ్రామాలకు పోయిన తర్వాత అందరితో, ప్రజలతో మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏ సమయంలో కానీ మనం పురాణం చదివినా, చరిత్ర చదివినా, ఎక్కడ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి విద్యాధికులు, మేధావులు, యువత నిద్రాణమై ఉంటారో
ఏమరపాటుగా ఉంటారో వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తారు. దానికి ఎవరిదో ఉదాహరణ మనకు అవసరం లేదు. మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ. ఒకనాడు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్గా మనం ఉన్నాం. మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాంతాలు ఉండేవి. ఆ తదనంతరం ఆనాటి మన నాయకత్వం ఏమరపాటుగా ఉంటే, నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే మనం ఆంధ్రప్రదేశ్లో భాగమైనాం. మనం పడ్డ బాధలేందో మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, క్యాసెట్ల ద్వారా, పాటల ద్వారా తెలంగాణ కవులు సృష్టించినటువంటి అనేక సాహిత్యం ద్వారా మనందరం కూడా చైతన్యవంతులమైనాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడడానికి 69 ఉద్యమంలో 400 మంది పిల్లలు బలైపోయినారు. ఈ మధ్య జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది చనిపోయినారు. మనం అహింసాయుతంగా పోతున్నప్పటికీ అనేకమైన బాధలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఒక చిన్న ఏమరపాటు వల్ల, చిన్న నిర్లక్ష్యం వల్ల 58 సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేయవలసి వచ్చింది. మొన్ననే మనం బయటపడ్డాం. బయటపడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు, కలుగుతున్నటువంటి సదుపాయాలు ప్రతిరోజు మీ కళ్ళ ముందు మీ గ్రామాలలో ఉన్నాయి అని మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ వాటిని చూస్తూ ఉన్నారు. ఇలా ఇండియాలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి రైతులను ఆదుకునేటువంటి అద్భుతమైన పథకాలు, యుఎన్ఓ నుంచి ప్రపంచం యావత్తు పోడేటువంటి రైతు బంధు, రైతు బీమా సదుపాయాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు. రైతు బీమా సదుపాయం అయితే యావత్తు ప్రపంచంలోనే ఇక్కడ లేదు. తెలంగాణలో 93.5% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా వారం 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో రైతు బీమా కింద వచ్చి పడుతున్న విషయం మీకు తెలుసు. వేరే చోట రైతులు చాలా బాధలు పడుతూ ఉంటారు, అప్పులకు పోతూ ఉంటారు, అంతులేని వడ్డీ భారాన్ని మోస్తూ ఉంటారు. కానీ తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. ఆ కొనుగోలు తర్వాత గతంలో దళారీ వ్యవస్థలా కాకుండా ధాన్యం అమ్ముకొని వస్తే 4వ రోజు, 5వ రోజు, వారం లోపల డబ్బులు మీ బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. ఆ డబ్బులు జమ అయితే లేవో 2వ పంట కోసం మళ్ళా రైతు బంధు డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. ఏ విధంగా జమ అవుతున్నాయి? మీరు ఎక్కడ దరఖాస్తు పెడతలేరు, దండం పెడతలేరు, ఆఫీసుల చుట్టూ తిరుగుతలేరు. హైదరాబాద్లో మన ఫైనాన్స్ సెక్రటరీ, మన అగ్రికల్చర్ సెక్రటరీ మీ ఖాతాలో డబ్బులు వేస్తే ట్రింగ్ మన మీ సెల్ ఫోన్లలో మీకు మెసేజ్లు వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఇలా రైతులంతా కూడా అప్పులు తీసుకునే అవసరం లేకుండా, వడ్డీల బాధన పడే అవసరం లేకుండా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు కూడా అంతా ఉంది. అదేవిధంగా 24 గంటలు వ్యవసాయానికి టోటలీ ఫ్రీగా, ఉచితంగా, మంచి క్వాలిటీ కరెంట్ ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇది మీకు తెలియనటువంటి విషయం కాదు. మూమెంట్ పెరిగింది. మీరు కూడా అనేక రాష్ట్రాలకు పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. నేను చెప్పే విషయాలు మీకు కొత్తవి కావు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానని ముందు చెప్తాను. ప్రాజెక్టుల ద్వారా ఎక్కడైతే నీళ్ళు సరఫరా అవుతున్నాయో పాత నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ₹1 కూడా ఛార్జ్ తీసుకోకుండా నీళ్లు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఒక రైతాంగం కోసం ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఉచితంగా నీళ్ళు ఇవ్వడం, గతంలో ఉన్న బకాయిలు రద్దు చేయడం, అదేవిధంగా 10,000 రూపాయల ఎకరానికి పెట్టుబడి ఇవ్వడం,
రైతు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయలు ఎటువంటి ప్రయాస లేకుండా వాళ్ళ ఖాతాలో జమ చేయడం, రైతులు పండించిన పంట అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ₹1 తేడా లేకుండా మీ ఖాతాలలో జమ చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలో కూడా ఇట్లా జరుగుతుందని మనం అనుకున్నామా, ఊహించినమా? ఈ సదుపాయం వస్తుందని రైతాంగం అనుకున్నదా? ఇంత అద్భుతమైన సదుపాయాన్ని మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, సొంత పరిపాలన జరుగుతున్నది కాబట్టి రైతుల కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఇలా ప్రభుత్వం మీ అందరి కోసం చేస్తూ ఉంది. ఆ విషయం మీకు తెలుసు. అదే పద్ధతులలో అనేక విషయాలు, అనేక రంగాల సంక్షేమం చేసుకుంటూ ఉన్నాం. పేదలు, వృద్ధులు, ముసలివాన్లు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరికి కూడా 2000 రూపాయల పైన పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాం. దివ్యాంగులు, వికలాంగులు ఉంటే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. మీ గ్రామాలలో ప్రతిరోజు మీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా అంటే, ఈ సదుపాయాలు ఉండన్నా మనం ఊడగొట్టుకోవన్నా, ఇవి కాపాడుకోవన్నా మనం కూడగొట్టుకోవన్నా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం నిద్రపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదానికి లోనవుతాం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి, టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి, పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కాబట్టి, మీ బిడ్డను కాబట్టి, ఏది ఏమైనా ఈ తెలంగాణను కాపాడాలనే బాధతో నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి దయచేసి. మనకు పంటలు పండే తెలంగాణ కావన్నా, మత పిచ్చితోని మంటలు వేసే తెలంగాణ కావన్నా? ఏది కావాలి? పంటల తెలంగాణనా, మంటల తెలంగాణనా? వినబడతలేదు. పంటలు పండే తెలంగాణ కావాలి. ఇరుకైనటువంటి, సంకుచితమైనటువంటి మత పిచ్చితోని మంటలు మండే రాష్ట్రం అయితే మన భవిష్యత్తు దెబ్బతింటుంది. ఒకటే ఒక ఉదాహరణ మీకు జరుగుతుంది ఇలా భారతదేశంలో. ఎటువంటి దరిద్రం కొట్టు వాతావరణం చూస్తూ ఉన్నాం, ఎటువంటి అప్రజాస్వామిక నిరంకుశ పోకడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సహించుకుంటూ మౌనం పాటించుదామా లేదా పిడికిలెత్తి పోరాడదామా అనేది మన ముందున్న ప్రశ్న. రాష్ట్రం బాగున్నా దేశం కూడా బాగుండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బాగుండాలి. దేశ ఆదాయం పెరిగితే అందులో మనం కూడా భాగస్వాములం కాబట్టి మనం కూడా బాగుపడతాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిందా? ఆ చేసిన పని ఏమైనా కనబడతా ఉందా? ఒక దళితులకా, ఒక గిరిజనులకా, వెనుకబడ్డ కులాలకా, బలహీన వర్గాలకా, రైతులకా, మహిళలకా ఒక ప్రాజెక్టు కట్టిందా? ఏం చేసిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన దగ్గర కరెంటు లేకుండే, తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికే తెలుసు. కానీ ఇవాళ మనం తిప్పలబడ్డాం కాబట్టి, మనసు కరగబెట్టి పనిచేసినాం కాబట్టి 24 గంటల కరెంటు అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ కరెంటు పోతే వార్త. తెలంగాణ రాకముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి, ఆయన తర్వాత చేసిన మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు గొప్ప సిపాయిలు అయితే, నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయింది. ఆయన అంత గొప్పవాడైతే తెలంగాణలో ఇచ్చే 24 గంటల కరెంటు ఎందుకు దేశంలో ఇవ్వడం లేదు? దీనికి సమాధానం ఏంటి? ఎందుకు దేశానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనికి సమాధానం ఏంటి? 70 టీఎంసీల నీళ్లు భగవంతుడిచ్చి నదులలో పారుతూ ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేంత తెలివితేటలు ఇవ్వా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ వాళ్ళే వచ్చి మనకు నీతులు చెప్పన్నా, వీళ్ళే డైలాగులు కొట్టన్నా, మనం ఇన్ని మోసపోవన్నా, మనం ఎడ్డి వాళ్ళమా గుడ్డి వాళ్ళమా? ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా. హైదరాబాదులో, తెలంగాణ రాజధానిలో 24 గంటల కరెంటు ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు ఉండదు. దేశ రాజధానిలో మంచినీళ్ళు కూడా దొరకాయి. ఈ ప్రధానమంత్రి అన్న మనకు కావాల్సింది. ఇలా ఏం లొల్లి జరుగుతూ ఉంది?
ఏం గడబడి జరుగుతూ ఉంది? ప్రజలు అవకాశం ఇస్తే గెలవాలి, ఆ టర్మ్ కోసం పనిచేయాలి. ప్రజలు అవకాశం ఇవ్వకపోతే అపోజిషన్ పాత్ర ఇస్తే అపోజిషన్ పాత్రలో ఉండాలి. కానీ ఏం జరుగుతూ ఉంది? కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి కుట్రలు పన్ని ఇవాళకి 9 రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొడుతూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గారు గెలిచిండ్రు, 2/3 మెజార్టీతో గెలిచిండ్రు. అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడదామని మాట్లాడతారు. నిన్నగాక మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ గారు గెలిచిండ్రు, అక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారని మాట్లాడతారు. ఇవాళ జరుగుతూ ఉంది ఢిల్లీలో. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీలో. 25 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు స్వాములుగా ఉన్నారా? ఇది రాజకీయమా, అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలి. దీన్ని ఇట్లే మనం భరించినట్టయితే, మౌన ప్రేక్షక పాత్ర వహించినట్టయితే, ఇదే విచ్చలవిడిగా వాళ్ళని విడిచిపెట్టినట్టయితే నేను చెప్పిన మత పిచ్చి మంటలే వస్తాయి. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా నా బాధ్యత. ఎందుకంటే ఒక ఇల్లు కట్టానంటే చాలా సమయం పడుతుంది, ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది, ఒక ప్రాజెక్టు కట్టానంటే చాలా సమయం పడుతుంది. కానీ మూర్ఖంగా ఒక మూఢనమ్మకాలతోని, పిచ్చితోని, ఒక ఉన్మాదంతోని కూలగొట్టానంటే 2-3 రోజుల్లో కూలగొట్టచ్చు. ఎంత కష్టమవుతుంది? శిథిలమైపోయి చిక్కిపోయి చెట్టుకోగలు గుట్టకోగలైన తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ఇవాళ ఇంత ముఖం తెలివి దేవానంటే 58 ఏళ్ళు కొట్లాడినాం. ఇలా 8 ఏళ్ళ నుంచి పొలరాడుతున్నాం. ఎన్నో కష్టం చేస్తే కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ పల్లెలు చల్లబడే పరిస్థితి లేదు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక ఉదాహరణ మీరు ఆలోచన చేయాలి. బెంగళూరు సిటీ కర్ణాటక రాజధాని. ఎవరు అవునన్నా కాదన్నా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. గత 40-50 ఏళ్ళ నుంచి అక్కడ అనేక ప్రభుత్వాలు కష్టపడి కృషి చేసి ఒక వాతావరణం నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా అది సిలికాన్ వ్యాలీ అయింది. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 2వ స్థానంలో మన హైదరాబాద్ ఉంది. ఎప్పుడు కూడా మనకంటే ముందు బెంగళూరే ఉంటుంది. కానీ ఈసారి ఈ సంవత్సరం మనకంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకొని పోయి 1,55,000 మందికి ఉద్యోగాలు వస్తే కర్ణాటక మనకన్నా 7,000 ఉద్యోగాలు తగ్గిపోయి. కారణం ఏంది? గత ఏడాది నుంచి హిజాబ్ అని, హలాలని, రకరకాల మత పిచ్చి లేపి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఈరోజు భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. మరి రేపు హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పారిపోవన్నా, పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా వద్దా? మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవన్నా? ఇలా రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ. 1 ఎకరం భూమి ధర ఎంత? రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ఫేసింగ్లో 2 ఎకరాల రైతు పెద్ద కోటీశ్వరుడు. ఆ పరిస్థితి ఉండన్నా? ఈ మత పిచ్చిల పడి దాన్ని డిస్టర్బ్ చేసుకోవన్నా? కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం, నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే మనం చూస్తూ ఊరుకోవన్నా? దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓట్ల కోసం, చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని, భారత సొసైటీనే మోసపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ? ఎలా ఎందుకు ఆగమాగమవుతున్నాడు నరేంద్ర మోడీ? ఏం కావాలి ఆయనకు? ఉన్న పదవి చాలదా? ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా? ఎన్నికలు లేవు కదా. ఏం జరుగుతూ ఉంది? బీహార్లో ఏం జరుగుతూ ఉంది? ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది? బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది? మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తూ ఉన్నారు? దయచేసి ఆలోచన చేయండి. 8 ఏళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుక్కుమంటలేదు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం, హైదరాబాద్ నగరం
మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మన తలసరి ఆదాయం పెరిగింది, మన జిఎస్డిపి పెరిగింది, మన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, మంచినీళ్ళ సదుపాయం వచ్చింది, కరెంటు సదుపాయం వచ్చింది. ఇవాళ ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం, రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం. మరి ఈ దుర్మార్గులు, ఈ చిల్లరగాళ్ళు, ఈ మత పిచ్చిగాళ్ళు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి. ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తూ ఉన్నారో మీరు ఆలోచన చేయండి. నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియను. దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను ధారపోస్తాను. ఇంకా అభివృద్ధి చేసుకుని ముందుకు పోతూనే ఉంటాం. నాకున్న బలగం మీరే ప్రజలేం చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అండదండలు, మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు చూసుకొని పోదాం, బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో చివరి చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి, చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి. నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది. మేడ్చల్లో నేను ప్రకటించినాను. మీ మంత్రి గారు సబిత గారు, మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చిండ్రో మాకు కూడా ఇయ్యాలి, లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు. మీకోసం వాళ్ళు అడిగినారు. అటువంటి నాయకులు ఉండాలి. అందుకోసం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి. ఇంకో 10 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేస్తూ ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి. దానికి ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా ఇస్తాం. మిస్సింగ్ లింక్ పనులు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి, బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మతశక్తుల పిచ్చికి మనం లోనైన నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణ లాగా తయారవుతాం. బతుకులు ఆగమైతాయి. వీళ్ళు ఎక్కడ ఏం ఉద్ధరించింది లేదు, ఊడబొడిచింది లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తాను, పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది, పక్కనే ఉంటుంది. మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా, నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్ళి కర్ణాటకలో చూపియండి. ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, అంబేద్కర్ స్కాలర్షిప్ లేదు, అనేక కార్యక్రమాలు లేవు. ఇలా మనం పచ్చగా పడితే వాళ్ళకి శాత కాదు, చేయరాదు. బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాలు దూతా ఉన్నారు. ఈ స్వార్థ నీచ మత పిచ్చిగాలను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి, ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి. మోసపోతే గోస పడతాం చెప్పడం నా బాధ్యత. నేను మేధావులను, రచయితలను, కళాకారులను, విద్యార్థులను, యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమవుతుంది, భారతదేశమే ఆగమవుతుంది. ఒకసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఆ విభజన వస్తే, ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. ప్రేమతో, గౌరవంతో, పరస్పర గౌరవాలతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది. కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని, లాఠీ చార్జీలతోని, కోపంతోని, అసహ్యంతోని, ఒకరినోరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు. అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని, ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఇట్లాగే కొనసాగి స్వచ్ఛమైన మంచినీళ్ళు దొరికి, పచ్చని చెట్లు పెరిగి ఒక అద్భుతమైనటువంటి శాంతియుత తెలంగాణ కావాలనే మనందరం కూడా నడుము కట్టాలి. దానికోసం అందరం ముందుకు పోవాలి. ఆ రకంగా దయచేసి మేధావంతులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాలు చర్చ చేసి, ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి. భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి. అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువ జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ, ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికీ కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి, ఉల్టా పల్టా మాట్లాడతాం.
8 ఏళ్ళు సరిపోదా నరేంద్ర మోడీ గారు? ఎందుకు మా వాటర్ తెచ్చడం లేదు? ఇవాళ మా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి, వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి, మేడ్చల్ జిల్లాకు కొంతమేరకు వస్తూ ఉన్నాయి, నల్లగొండకు రావాలి, మహబూబ్ నగర్ రావాలి. మేము మనుషులం కాదా? భారతదేశంలో భాగం కాదా? 100 దరఖాస్తులు ఇస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు వేసినాం, దాన్ని విత్డ్రా చేసుకుంటే మేము మీకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు, ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తామని చెప్పినారు. ఏడాది పొద్దైపోయింది, ఇవాళ వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ క్రియాశీలమైన నిష్క్రియాపరత్వంతో కూడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోల్తేనే, వాళ్ళని సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడతాం. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో జాతీయ రాజకీయాల్లో కూడా ఉద్విగ్నమైన పాత్రను మన తెలంగాణ పోషించాలి. పోషించానా? తెలంగాణ వినబడతలేదన్నా? జాతీయ రాజకీయాల పిడికిలు ఎత్తాన్నా? ముందుకు పోవన్నా? వీళ్ళని దుర్మార్గం సాగనంపితేనే ఈ దేశానికి నిష్కృతి, మన రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ అవుతుంది. ఆ రకంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఉజ్వలమైన పాత్ర నిర్వహించి ఈ మత పిచ్చిగాళ్లను, ఈ రక్త పిశాచులను ప్రజల మధ్య చీలికలు తెచ్చి సమాజంలో ఒక ఆసనాన్ని ప్రేరేపించే వాళ్ళను, ఈ అప్రజాస్వామిక పద్ధతులలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వాళ్ళను ఖచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలి. మీ అందరి అనుమతితోని ఆ పనికి నేనే జెండా ఎత్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మరొక్కసారి ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మింపజేసుకొని నాతో ప్రారంభింపజేసుకున్నందుకు, ఇంత పెద్ద సంఖ్యలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నన్ను దీవించడానికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. వ్యక్తి అభివృద్ధి కావాలంటే ఆత్మవిశ్వాసం కావాలి, సమాజం అభివృద్ధి కావాలంటే వ్యక్తికి మధ్య విశ్వాసం ఉండాలి అని ఒక సౌభాగ్యవంతమైన సమాజం కోసం సంక్షేమంతో, అభివృద్ధితో అందరికీ ఆనందం పంచాలన్న లక్ష్యంతో సాగటమే ప్రజాస్వామ్య ప్రభుత్వం లక్ష్యమని తెలియజేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశానికి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందరి పక్షాన మరి ప్రజలకు ఇంకా ఈ అద్భుతమైన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్తే, హ్యాపీ బర్త్డే. 2 మాటలు చెప్పండి మేడం. నమస్తే. రంగారెడ్డి కలెక్టరేట్ ఏర్పాటుకు మరి ఈరోజు జపాల్ యాదవ్ గారు కూడా వచ్చారు, అలాగే సాచంద్ర గారు ఉన్నారు. ఈరోజు హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ. నమస్తే సార్, హ్యాపీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే కావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భవనాల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మా కల్వకుర్తి ప్రజల, మా కార్యకర్తల, మా నాయకుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు 50,000 మా కార్యకర్తల ప్రజల సమక్షంలో ఈ బర్త్డే చేసుకోవడము చాలా సంతోషదాయకం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా వారు ఆశించిన విధంగా, వారు సూచించిన విధంగా వారి డైరెక్షన్లో పనిచేస్తాం. రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, యావత్ తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాలు అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి కూడా నేను చేస్తానని నా బర్త్డే సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. చెప్పండి ఉన్నారు. ఇప్పుడే ఉధృతమైన పాటలు పాడుతూ రంగారెడ్డి జిల్లా మరి కలెక్టరేట్ ఓపెనింగ్కు చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది? ఇవాళ యావత్తు భారతదేశం అంతా వీక్షించింది ముఖ్యమంత్రి గారి ప్రసంగం. తెలంగాణ యావత్తు రాష్ట్రమంతా బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ గారి నాయకత్వంలోనే, వారి నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉండగలుగుతుంది. ఆయన మాత్రమే మా నాయకుడు, మమ్మల్ని కాపాడగలిగేవాడని తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని మళ్ళొక్కసారి ఈ వేదిక సందర్భంగా నిలబడ్డాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ కార్యాలయాల్ని ప్రారంభించడంతో పాటు
కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేసే విధంగా ఆయన ఉపన్యాసం జరగడం జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ కాపాడబడుతుంది. సకల కులాలు, సబ్బండ వర్గాలు, సకల మతాలు సంయమనంతో, సమానత్వంతో మెలుగుతున్నటువంటి తెలంగాణను ఎంతమంది కుట్రలు చేసి విచ్ఛిన్నం చేయడానికి వచ్చినా, ఎన్ని మత పిశాచాలు వచ్చినా మా దగ్గర మంత్రం ఉన్నది, అది జై తెలంగాణ మంత్రం. ఈ తెలంగాణ మంత్రంతో తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తాం అని మళ్ళొక్కసారి మా నాయకుడు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో మా ఎమ్మెల్యేలు, గౌరవ ఇవాళ ఉండి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, చైర్మన్లు కానీ, తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అశేషంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారికి ఆగే బడో హమ్ తుమారే సాతే అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యేదాకా ఏకతాటిగా ముక్తకంఠంతో ఏకముఖిన ఉంటామని మళ్ళొకసారి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కేసీఆర్ జిందాబాద్ ఆగే బడో హమ్ తుమారే సాత్ హై అని నిర్ణయించడం జరిగింది. అనితారెడ్డి గారు ఉన్నారు. సో మీ యొక్క జిల్లాలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. యాజ్ చైర్మన్గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రంగారెడ్డి జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే అందులో అక్కడ భవనం అనేది సిటీలో ఇరుకిరుకుగా ఉండడం, ప్రజలు ఈ రంగారెడ్డి జిల్లా పెద్దది కాబట్టి సమస్యలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క కొంగర కలాన్ గ్రామంలో 44 ఎకరాల్లో మరి ఈ యొక్క కలెక్టరేట్ భవనం ఇనాగ్రేషన్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చేయబడడం చాలా సంతోషమైన విషయం. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లాలో ఉన్న 21 మండలాలకు కూడా ఎక్కడైనా ఓఆర్ఆర్ నుండి ఇక్కడికి చాలా ఈజీగా యాక్సెస్ ఉండడం ఒక గొప్ప విశేషం. అలాగే కూడా స్థలం కూడా చాలా విశాలంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ వారి ఆఫీసెస్ పెట్టుకోవడంతో కూడా ప్రజలకి ఒకటే దగ్గరికి వస్తే అన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఒక మంచి గొప్ప ఆలోచన. అలాగే ఈరోజు మీటింగ్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు అరగంట సేపు మాట్లాడడం చాలా సంతోషమైన విషయం. వారికి మన రాష్ట్రం పట్ల ఉండే ఒక అభిమానము, పట్టు, సాధించిన తెలంగాణను సాధించుకున్న అన్న ఒక గొప్ప సంకల్పంతో కూడా వారు ముందుకెళ్లారు. కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ కానీ అభివృద్ధి పథకాల్లో కూడా దూసుకెళ్తున్నారు. అటు పక్కన వేరే రాష్ట్రాలందరూ కూడా మన వైపు చూడడం గొప్ప విశేషం. వారు ఈరోజు వారి ఉపన్యాసంలో కూడా మరి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా వెళ్తారు అని చాలా గట్టి సంకల్పంతో చెప్పడం కూడా గొప్ప విషయం. మేమందరం కూడా పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా వారి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా మేము అభిమానంతో చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కనుల పండుగ జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు. యువ నాయకులు అయినట్టు ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం సో పొద్దున్న నుంచి ఒక 4-5 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాన్ని దగ్గర నిర్వహణ చేస్తున్నారు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి అని పేరు రాగానే కార్యకర్తల్లో ఒకటే ఉత్సాహమైనటువంటి ఉరకలు కేకలేస్తున్నాయి. మరి వారిని కూడా తెలుసుకుంది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. వారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఇక్కడ కొంగర కలానికి ఇచ్చేసి కలెక్టరేట్ కార్యాలయం వారు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి ముఖ్యంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారు అనుకున్న విధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 10 కోట్లు ప్రకటించడం చాలా సంతోషకరం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈరోజు వారు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇక్కడ 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంతోషం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి ముఖ్యమంత్రి గారికి, పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి భవిష్యత్తులో ఇదే విధంగా అభివృద్ధిలో ఏ విధంగా అయితే రంగారెడ్డి జిల్లా దూసుకెళ్తుందో అదేవిధంగా రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మీ నియోజకవర్గంలో కలెక్టరేట్ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? గతంలో మీరు అందరూ చూశారు, హైదరాబాద్లో లక్డీ కపుల్కి ప్రజలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ యాచారం, మంచాల్ మండలి నుంచి వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక 3 బస్సులు మారి ఉదయం బయలుదేరితే వాళ్ళు 3-4 గంటలకు కానీ కలెక్టర్ ఆఫీస్ రీచ్ కాకపోయేది. ఆ టైంకి వెళ్ళేసరికి అధికారులందరూ కూడా ఆఫీస్ అవర్స్ అయిపోయే టైము వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ పని పైన 1కి 10 సార్లు అక్కడికి తిరగడం జరిగేది. ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ కూడా చాలా అందుబాటులోకి వచ్చింది. రేడియస్ ఆఫ్ 20 కిలోమీటర్ రేడియస్లో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అందుబాటులోకి రావడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా
ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారు ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ కొంగర కళాంలో పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సో కలెక్టరేట్ భవనానికి రంగారెడ్డి కలెక్టర్ భవనానికి మరి సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నాయక్ వజీర్ ప్రకాష్ గౌడ్ ప్రస్తుతం ఎలా అనిపించింది సభలో? కేసీఆర్ జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వెళ్ళేటట్టు కూడా అనిపిస్తుంది సభ ఏంటో మీరేం చెప్తారు? ఈరోజు జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఈరోజు రావడం ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. చుట్టుపక్కల చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధిలో చెందింది. ఎక్కడ చూసినా కానీ ఉన్నటువంటి భూములన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయి రైతులకు అంతా కూడా న్యాయం జరుగుతూ ప్రజలకు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులని ఈరోజు రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా వారు పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలతో పాటు 29 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధాన స్థానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు దేశ రాజకీయాలకు చాలా అవసరం అని చెప్పేసి కూడా గతంలో నేనే ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టి కొత్తపేట నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేస్తూ కూడా రాబోయే తరాలకు భావి ప్రధానమంత్రిగా కేసీఆర్ గారు కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉందని చెప్పేసి ఆ రోజు నేను తీసుకున్నాను. ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలకు చూస్తూ ఉంటే ఆ చల్లని దైవమైనటువంటి శ్రీ 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 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనతోని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన భూమిక పోషిస్తారని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పాటు సంక్షేమ కార్యక్రమంలో ముందెళ్తున్నటువంటి ఈ తరుణంలో కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేసి ఘంటాపదంగా ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. సో మొత్తం మీద చూస్తే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ టార్గెట్ చేసేది కానీ ఇప్పుడు బీజేపీని అసలు ఏ సభ పెట్టినా కూడా బీజేపీని అనుకుంటూ ఉండట్లేదు. సో నిజంగా బీజేపీ బలపడినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో చూసినట్టయితే కాంగ్రెస్ డిలీట్ అయిపోయింది. ఇది వాస్తవమైన పరిస్థితులు. ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నదంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి అదేవిధంగా కార్యక్రమాలన్నింటిని కూడా కావాలని చెప్పేసి దాన్ని వక్రీకరించి చిత్రీకరించి ప్రజలకు ఏదో తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని అభివృద్ధి లేదని చెప్పేసి కుంటు సాకులు చెప్పేసి ఏదేదో కానికథలు చెప్పి కావాలని కార్యక్రమాలు చేస్తున్నారు. వీరందరూ బీజేపీ పార్టీ మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళ నాయకులు చెప్పుకోవాలి. ఈ అన్ని కార్యక్రమాలు చేసినాం, మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ బడ్జెట్ ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఏ వాటా ఇస్తున్నాం, మరి రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి పన్నుల ద్వారా ఎంత కడుతున్నాం, ఇవన్నీ కూడా మా గౌరవ కేటీఆర్ గారు ఎన్నో రకాలుగా మరి లెక్కలే చెప్పినప్పుడు వారు ఏదో తప్పుదో పట్టించి ఈరోజు బండి సంజయ్ గారు ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా ఉండి ఆయనకి ఏం తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసు, ఒళ్ళుడు ఒకటే తెలుసు, ఏదైనా ఒకటి చెప్పి తోలిస్తే ఆ రోడ్డు మీద అదే మాట్లాడుతుంటాడు తప్ప సబ్జెక్టుతో నాలెడ్జ్తో ఎప్పుడు మాట్లాడిన విషయాలు లేవు. లెక్క సంఖ్య అన్నీ కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలుసు. అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుందన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో శ్రీకారం చుట్టి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకులు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వమే ఉంటుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కానీ రేపు భవిష్యత్తులో మళ్ళీ కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అభివృద్ధిలో సంక్షేమంలో ఎక్కడ కూడా దారి తప్పేది లేదు, మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు. గతంలో చూసుకున్నట్టయితే ఎంతసేపు ఉన్నా కూడా మతతత్వం అన్నప్పుడు గతంలో ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ వాళ్ళు మోస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎం పార్టీని మోస్తున్నట్టుగా కూడా మాట్లాడుతారు కదా, దీని ఎలా చూడాలి? ఇప్పుడు మనం ఒకటి చూస్తే ఉంటే ఈరోజు బీజేపీ మతతత్వాన్ని మత చిచ్చును పెడుతుందంటే అది వాస్తవంగా పెడుతున్నది. కానీ ఎంఐఎం పార్టీ ఎక్కడికక్కడ తగ్గి టీఆర్ఎస్ పార్టీతో సమానంగానే ఈరోజు నడుస్తూ ఉంది. ఇలా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా వరకు ఎన్నో రకాలుగా మాట్లాడితే మంచి మాటలే చెప్తారు. కానీ ఎక్కడ మత చిచ్చు కార్యక్రమాలు పెట్టి ప్రయోజనం పొందాలనే ఆలోచన మాత్రం లేదు. కాకపోతే ఒకటి ముస్లిం పార్టీ అని చెప్పేసి కావాలని చెప్పి రుద్దడమే తప్ప ముస్లిం పార్టీలు అయితే అంత మాత్రాన మత చిచ్చు పెడుతున్నారనేది మనకు కనబడితే ఏదైనా మాట్లాడుతుంది. నేను కూడా ఒక హిందువునిగా మాట్లాడుతున్నాను. కాబట్టి హిందుతత్వానికి మనం వ్యతిరేకత కాదు, అయినా కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ గౌరవప్రదంగానే ఉన్నాము. ఇలాంటి మంచి రాష్ట్రంలో మత చిచ్చు పెడుతూ ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. మొన్న జరిగినటువంటి షోలో కామెడీ షోలో ఉన్నవారిని కేటీఆర్ ప్రోత్సహించి తీసుకొచ్చాడని బీజేపీ ఆరోపణ.
ఈ యొక్క ఇప్పుడు ఏదైతే చార్మినగర్లో జరుగుతున్నటువంటి గొడవకు లేదా గోషమాల్ ఎమ్మెల్యే సస్పెండ్ చేయడానికి టీఆర్ఎస్ పాత్ర ఉందని కూడా ఆరోపిస్తున్నారు. మొన్న కామెడీ షోకు కేసీఆర్ గారిని అంటగట్టడం అంటే వాళ్ళకి వివేకం ఎంత అంటే వాళ్ళకి ఏం తెలివి ఉందో నాకు అర్థం కాదు. కానీ ఆ చిన్న కార్యక్రమానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? అదొక సంస్థ నిర్మాణం చేసినటువంటి కార్యక్రమం. అది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఆర్జీ పెట్టుకొని ఉంటారు. ప్రభుత్వంతో పాటు ఈరోజు మరి ల్యాండ్ ఆర్డర్ కూడా వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ కార్యక్రమం అది ప్రైవేట్ కార్యక్రమం, దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక రాజాసింగ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఈరోజు మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ మరి ఉన్నటువంటి ముస్లిం మతని వారి విధంగా మాట్లాడడం అది తప్పు. అది ఎవరైనా కానీ ఖండిస్తారు. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే మనం ఎందుకంటే మంచిగా ఉన్న దాంట్లో ఆజ్యం పోసి కావాలని చెప్పేసి ఇంకా కూడా రెచ్చగొడితే అది ప్రజలకు మంచిది కాదు, మరి ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రభుత్వం ప్రజల పక్షానే ఉంటుంది. ప్రజా సంక్షేమంలో ఉన్నప్పుడు రాజ్యాంగంతో పాటు మరి ల్యాండ్ ఆర్డర్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి చర్యలు తప్పవు. సో ఇప్పుడు మరి బండి సంజయ్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాదయాత్ర చేస్తే టీఆర్ఎస్లో ప్రకంపనలు వస్తున్నాయంటారుగా, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తే కేసీఆర్ గారికి ఏం జరగదండి. తెలంగాణలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కనుమరుగైనా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడు మరి ఆయన ఈరోజు తెలంగాణ జాతిపితగా ఉండి పార్టీని కాపాడుతుండు, ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుతుండు. కాబట్టి మతతత్వానికి రెచ్చగొట్టే వాళ్ళు పోవడం వల్ల ప్రజలని కావాలని చెప్పి తప్పుదో పట్టిస్తారని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి మాటలకు ఖండించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖండిస్తాం. థ్యాంక్స్. ఇబ్రహీంపట్నం ఎక్స్ మార్కెట్ చైర్మన్ మరి వెంకటరమణ రెడ్డి గారు ప్రస్తుతం మనతోటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? మీ నియోజకవర్గంలో మీకు దగ్గరలో కలెక్టరేట్ కూడా ఈరోజు అయిపోయింది కదా, సో సభ కూడా కేసీఆర్ నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లాకు కేంద్రంగా మారడం అనేటటువంటిది మాకందరు కూడా, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక మంచి పండుగ రోజు. గతంలో ప్రగతి నివేదన సభ అప్పుడు కేసీఆర్ గారు కొంగరకాల అని వచ్చినప్పుడు ఆ రోజు చెప్పారు ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతూ ఉందని చెప్పేసి. ఆ రోజుకు మాకు ఎవరు కూడా అర్థం కాలే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని. ఆ రకంగా అంతకుముందు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా అప్పుడు కేసీఆర్ గారు ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు చెప్పారు ఇబ్రహీంపట్నాన్ని ఒక బంగారు తునకగా మారుస్తా అని చెప్పేసి. ఏ రకంగా బంగారు తునకగా మారుస్తారనేటటువంటిది ఆ రోజు కూడా మాకు అర్థం కాలే. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 7 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చూసిన తర్వాత ఏ రకంగా ఇబ్రహీంపట్నంగా మారింది అనేటటువంటిది ఈరోజు మాకు అర్థమవుతూ ఉంది. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్ కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు ఇబ్రహీంపట్నంలో కనీసం ఒక్క డబల్ రోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉండలే. అటువంటిది కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ 7 సంవత్సరాల వ్యవధిలో 8 సంవత్సరాల వ్యవధిలో 508 కోట్ల రూపాయలతోటి 23 డబల్ రోడ్లు అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. గతంలో ఇక్కడ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కరెంటు ఉండకుంటుండే. ఈరోజు 24 గంటలు కరెంటు ఉంటున్నది. ఇంత దగ్గరగా ఉన్న మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఉంటున్నది. చెరువులు ఎవరు ముట్టుకున్నటువంటి పరిస్థితి లేకుండే. ఇలా చెరువులు బ్రహ్మాండంగా బాగుపడ్డాయి. ఇలా మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఈ రకంగా సాయం అందేటటువంటి పరిస్థితి లేకుండే. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిన విధంగా బంగారు తునకగా బంగారు ఇబ్రహీంపట్నంగా మారేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఈ యొక్క కలెక్టరేట్ రావడంతో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 4-5 సంవత్సరాల తర్వాత మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 4-5 ఏళ్ల తర్వాత కొంగరకలను కానీ ఆదిబట్లను కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కానీ చూస్తే మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి వచ్చేది అనేటటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే ముందు చూపుతోటి ఆదిబట్లను ఒక మున్సిపాలిటీకి ఏర్పాటు చేసి భవిష్యత్తును ఒక అద్భుతమైనటువంటి ముందు చూపుతోటి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి నాయకత్వం తెలంగాణ నాయకత్వం ఉంది. అది కేసీఆర్ గారు కానీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అవతలలో ఎన్ని మాట్లాడినా కూడా ప్రాంత ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు తెలుసు 5 ఏళ్ల కింద ఎట్లుంటుండే, 5 ఏళ్ల కింద కరెంట్ ఎట్లుండే, 5 ఏళ్ల కింద రోడ్లు ఎట్లుంటుండే, 5 ఏళ్ల కింద మంచినీళ్ళు ఎట్లు వస్తుండే, 5 ఏళ్ల కింద పెన్షన్ ఏముంటుండే, 5 ఏళ్ల కింద కళ్యాణ లక్ష్మి ఉంటుండేనా, 5 ఏళ్ల కింద వ్యవసాయం చేయడానికి కూడా ఆటానచారాన్ని ఇస్తుండేనా, ఇవన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు ఉన్నటువంటి తేడా అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యంగా మేమైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వాళ్ళమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 ఏళ్లలో హైదరాబాద్కి ఇంత దగ్గర ఉండి కూడా దీపం కింద చీకటిలాగా ఉన్నోళ్ళం.
అటువంటి వాళ్ళం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని వెలుగుని ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చూస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, సాగునీరు వస్తుంది, మా ప్రాంత ప్రజలకంతా ఇంకా మేలు జరుగుతుంది, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఆశావాద దృక్పథంతో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అది తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది అనేటటువంటి విశ్వాసం ప్రగాఢంగా మాకుంది. అట్లాగే ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ గారు కూడా వచ్చారు. సో గులాబీమయమైనటువంటి ఈ యొక్క కలెక్టరేట్ భవన సభలో మరి వాటిని కూడా ఎంతమందిని తీసుకొచ్చారు? మేము మా మండలం నుండి అంటే ఈ పాత ఇబ్రహీంపట్నం మండలానికి వచ్చేస్తే 2 మున్సిపాలిటీలు అయినాయి, ఒక రూరల్ మండలం ఉంది. మా మండలం నుంచి ఒక 6,000 మందిని రావడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిర్రు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కలెక్టరేట్ రావడం అనేది ఈ ప్రాంత ప్రజలు నిజంగా చేసుకున్నటువంటి అదృష్టం. దానికి ప్రధానంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇప్పటిదాకా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, గతంలో మాట్లాడారు. ఒక 5 సంవత్సరాలలో ఇది హైటెక్ సిటీ మాదిరిగా తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. దాదాపు 27 శాఖలు, 40 డిపార్ట్మెంట్లు, 1600 మంది ఇమ్మీడియట్లీ వారం రోజులలో ఈరోజు కలెక్టరేట్కు రాబోతున్నారు. నేను కూడా గతంలో 20 ఏళ్ళ కింద ఎంపీపీ చేసిన, ఇప్పటికీ ప్రాంతం చాలా అభివృద్ధి అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏదైతే చెప్పి తెలంగాణ సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణలోనూ అన్ని రకాల అభివృద్ధి ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక్కరికే సాధ్యమవుతుందని చెప్పి మరొక్కసారి కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున దాదాపు ఈరోజు 1,00,000 పైచిలకు రావడం జరిగింది. మీరు అందరు చూసారు. కాబట్టి ఇంకొకసారి ప్రజలను నేను తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఆశిస్తారని చెప్పి ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను.